ఈ రోజుకి మా నాన్న చనిపోయి 10 రోజులు అవుతుంది. ఇప్పటికీ ఆయన మాతోనే ఉన్నాడు అనుకుంటున్నాం మేము. మీలో ఎవరికైనా గుర్తుందా? ఆయన చనిపోయాక 10వ రోజు మేము గుడికి వెళ్తామని చెప్పాను. ఈ రోజు మేము గుడికి వెళ్తున్నాం అనమాట. అంటే గుడి లోపలికి వెళ్ళి మేము మొక్కద్దు, ఒక నైట్ అక్కడ స్టే చేయాలి. మా ఆచారం ప్రకారం మాకెంత మంది చుట్టాలు ఉంటారో, అంటే దగ్గరపు చుట్టాలు, వాళ్ళందరూ కూడా కంపల్సరీ రావాల్సిందే. దగ్గర ఒక 20-30 మంది వెళ్ళాలి. బట్ మా సైడ్ చుట్టాలు ఎవరు రాలేదు. అసలు మేము ఫోన్ చేసి పిలవాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళే మమ్మల్ని తీసుకెళ్లాలి. అయినప్పటికీ మేము ఫోన్ చేసి అడిగితే కూడా ఆ పని ఉంది ఈ పని ఉంది అని చెప్పి ఎగ్గొట్టేశారు. చాలా బాధగా అనిపించింది నాకు. ఇలాంటి సిచ్యువేషన్ లోనే మనం వీక్ అయిపోవద్దు అండ్ ఎవరి మీద డిపెండ్ కూడా అవ్వద్దు. వాళ్ళు వచ్చినా రాకపోయినా మన పని మనం కానిచ్చేయాలి అండ్ మన టైం కూడా వస్తది, అప్పుడు మనం కూడా చూపించాలి. ఎప్పుడు కూడా ఎక్కువగా ఆవేశపడొద్దు, ఎందుకంటే ఆవేశంలోనే రాంగ్ డెసిషన్స్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. సో మనం ఎంత నిదానంగా ఉంటే మనకు అంత మంచిది. గుర్తుపెట్టుకోండి.